హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను చెప్పబోయేది ఏమిటంటే, మా పాపకి నేను హెయిర్కి ఏ విధంగా హెయిర్ మాస్క్ అన్నది అప్లై చేస్తానండి. మాస్క్ అంటే డిఫరెంట్ వెరైటీస్ ఏం కాదు. మా పాపకి హెయిర్ గ్రోత్కి, డాండ్రఫ్ తగ్గడానికి, హెయిర్ కండిషనర్గా ఉండడం కోసం నేను వాడే చిన్న టిప్ అండి. వీక్లీ వన్స్ కానీ, లేదు అంటే 2 to 3 వీక్స్కి ఒకసారి కానీ వాడితే మా హెయిర్ గ్రోత్ బాగుంటుందండి. ఇది అయితే మాత్రం ట్రై చేయొచ్చండి. హెయిర్కి ఆనియన్ కానీ, క్యాస్టర్ ఆయిల్ కానీ, క్యాస్టర్ ఆయిల్ అంటే ఆవదం అండి. ఆవదం 2 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుని దాని హెయిర్కి అన్నది బాగా పెట్టాలి. పెడితే పిల్లలకి మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది, వాటి డాండ్రఫ్ అది ఉండదు. హెయిర్ మాస్క్ కోసం అయితే ఒక ఆనియన్ తీసుకోవాలండి. ఒక ఆనియన్ తీసుకున్న తర్వాత మనం దాన్ని మిక్సీ చేసుకుని దాని జ్యూస్ని ఒక ప్లెయిన్ క్లాత్తో వడకెట్టుకోవాలి. వడకపెట్టి దాని హెయిర్కి అప్లై చేయాలండి. అది ఏ విధంగా చేస్తానో చూడండి. థ్యాంక్స్ అండి. ఒక ఆనియన్ తీసుకుని దాని యొక్క తొక్క తీసుకుని మిక్సీ చేసి ఆనియన్ పేస్ట్ అయితే వచ్చిందండి. ఆనియన్ పేస్ట్ని మనం హెయిర్కి అన్నది అప్లై చేయాలి విత్ క్యాస్టర్ ఆయిల్ అండి. అందుకని మనం ఆనియన్ పేస్ట్ని అయితే చేసుకున్నాం. ఆనియన్ పేస్ట్ అండి. దీన్ని వడకెట్టుకుంటే వాటర్ వస్తుంది, ఆ వాటర్తో అప్లై చేయాలి. ఒక క్లీన్ కర్చీఫ్ తీసుకుని, కర్చీఫ్ అంటే ఒక పళ్ళు పెడతానో చూపిస్తాను. మెంత ఆకు యూస్ చేసి పెడతానండి. ఒక్కొక్కసారి మెంతులు పెడతాం. కానీ ఈ ఆవదం ఆనియన్ అన్నది మాత్రం మంచి రిజల్ట్ ఉంటుందని మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారండి. నేనైతే ఈసారి ట్రై చేస్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. చేయడంలో తప్పు లేదు కదండి. ఇది ఇంట్లో ఉండేది, ఇది ఏమి కెమికల్ ప్రోడక్ట్ కాదు కదా. ఇది పెట్టడం వల్ల హెయిర్ ఏ విధంగా సిల్కీగా, నాది కూడా చాలా లాంగ్ హెయిర్ అండి. మేము దుబాయ్కి వచ్చిన తర్వాత ఈ లెంత్లో ఉండే హెయిర్, ఇంతలా ఉండే హెయిర్ వచ్చి ఇలా సన్నగా అయిపోయిందండి మొత్తం. కానీ ట్రై చేయొచ్చు. ఏదైనా మనం అనుకున్నాము అంటే మనకు తగ్గ న్యూట్రియన్స్, విటమిన్స్ అన్ని హెయిర్కి కూడా కాపాడితే బాగుంటుందని నా ఉద్దేశం. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ అండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా పాపకి నేను హెయిర్ది ఏ విధంగా పెడుతున్నానో చూడండి. తన హెయిర్ గ్రోత్ కోసం డాండ్రఫ్ అయితే కొంచెం పట్టినట్టుంది, అందుకే పెడుతున్నాను. ఏ విధంగా అప్లై చేసుకోవాలండి. చిన్న చిన్న పాయలు తీసుకోవాలి. పాయలు తీసుకుని దాన్ని మనం తయారు చేసుకున్న లిక్విడ్ ఉంది కదండి, ఆ లిక్విడ్ని ఇందులో ముంచి హెయిర్ కన్నది ఇలా పెడుతూ ఉంటే హెయిర్ గ్రోత్ మీకు స్వయంగా మీకే తెలుస్తుందండి. హెయిర్ గ్రోత్ కానీ, డాండ్రఫ్ కానీ ట్రై చేసి చూడండి. నచ్చిన వాళ్ళు మాత్రం. మీ కనుక మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్, థ్యాంక్ యూ. కాదు అలా కాదు, లైక్